మనతో బ్రేకింగ్ తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్న ఎన్నికల ఫలితాల తర్వాత ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్న తరుణంలో క్యాంప్ రాజకీయాలు మరోసారి తెరపైకొచ్చాయి. ముఖ్యంగా ఏఐడీఎంకే తన ఎమ్మెల్యేల్ని కాపాడుకునేందుకు రిసార్ట్ రాజకీయాలకే శ్రీకారం చుట్టింది. పుదుచ్చేరి సమీపంలోని పుదుకుప్పంలో షోర్ట్ త్రిస్వం రిసార్ట్కి ఏఐడీఎంకేకి చెందిన 16 మంది ఎమ్మెల్యేల్ని తరలించారు. పార్టీలో చీలికలు రాకుండా ఎమ్మెల్యేలు జారకుండా ఉండేందుకు అధిష్టానం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు నిన్నటి వరకు పళనిస్వామి నిర్ణయానికి వ్యతిరేకంగా విజయ్ నేతృత్వంలోని టీవీకేకి మద్దతు ప్రకటించిన సివి షణ్ముగ వర్గం అనూహ్యంగా తన నిర్ణయాన్ని మార్చుకుంది. టీవీకేకి మద్దతిస్తున్నట్టు నిన్న ప్రకటించిన ఈ వర్గం తాజాగా మద్దతు ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పింది. ఈ పరిణామంతో ఎమ్మెల్యేలు ఇతర పార్టీల వైపు వెళ్లకుండా ఉండేందుకు వారందరినీ రిసార్ట్ కి తరలించారు. ప్రస్తుతానికి తటస్థంగా ఉంటూ తమ ఎమ్మెల్యేలు ప్రలోభాలకు గురికాకుండా చూసుకోవటమే లక్ష్యంగా పళనిస్వామి పావులు కదుపుతున్నారు. మెజారిటీ మార్కుకి 12 సీట్ల దూరంలో నిలిచిన విజయ్కి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన బలాన్ని నిరూపించుకోవటంలో సవాళ్లు ఎదురవుతున్నాయి. దీంతో ఇవాళ జరగాల్సిన విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం రద్దయింది. గవర్నర్ అనుమతి రాకపోవటం, మద్దతు ఇచ్చే పార్టీల విషయంలో అనిశ్చితి నెలకొనటంతో టీవీకే వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఇదే విషయంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉమాశంకర్ తిరుపతి నుండి అందిస్తారు. ఉమాశంకర్. ధనలక్ష్మి, తమిళనాడులో రోజురోజుకి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఏదైతే మెజారిటీ సభ్యులు ఉన్నప్పటికీ కూడా టీవీకే విజయ్కు 12 స్థానాలు దూరంలోనే మ్యాజిక్ ఫిగర్లో నిలిచిపోయారని చెప్పుకోవచ్చు. అయితే కౌంటింగ్ తర్వాత నుంచి కూడా అటు ఏడీఎంకే, డిఎంకే వీళ్ళందరూ కూడా రాజకీయ పావులు కలుపుతున్నటువంటి నేపథ్యంలోనే నిన్న కూడా ఒక రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అయితే నిన్న విజయ్ గవర్నర్ కలిసినటువంటి తర్వాత తమ ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇవ్వాలి, ప్రమాణ స్వీకారం తర్వాత బల నిరూపణకు సిద్ధమవుతామని చెప్పి కూడా గవర్నర్ను విజయ్ కోరారు. అయితే గవర్నర్ ఖచ్చితంగా బల నిరూపణ మీకున్నటువంటి మెజారిటీ ఫిగర్ అంటే మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాతనే ఆ లిస్టు మాకు ఇస్తేనే అనుమతిస్తామని చెప్పి కూడా గవర్నర్ స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలోనే మళ్ళీ విజయ్ అక్కడి నుంచి వెనక్కి తిరిగినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం నా బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి నెహ్రూ సంబంధించినటువంటి ఇండోర్ స్టేడియము, ఇక్కడే విజయ్ ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. సరిగ్గా 11 నుంచి 11 గంటల 30 నిమిషాల వరకు సమయం కూడా నిర్ణయించుకున్నారు. అయితే ఏర్పాట్లు కూడా చకచకా జరిగాయి. మనం కొద్దిసేపు క్రితం ఇక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్తో మాట్లాడినప్పుడు కూడా ఏర్పాట్లు అయితే మాత్రం జరుగుతూనే ఉన్నాయని చెప్పి కూడా లోపల చెప్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు కంప్లీట్గా మీడియా అంతా ఇక్కడే ఉంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే నిన్న రాత్రి కూడా మళ్ళీ మరోసారి అర్జున్ గవర్నర్ కలిశారు. ఖచ్చితంగా ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి, బల నిరూపణకు త్వరలోనే మీకు లిస్టు అందజేస్తామని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా గవర్నర్ దానికి అనుమతి ఇవ్వనట్టయితే తెలుస్తోంది. నిన్న అర్ధరాత్రి వరకు కూడా సమయం ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఖచ్చితంగా అవి జరగనట్టు తెలుసు. ఇటు ఏఐడీఎంకే మాత్రం మొత్తం క్యాంప్ రాజకీయాలకి తెరలేపింది. ఎవరు కూడా టీవీకే నుండి ఆ పార్టీ నేతల్ని, గెలిచిన వాళ్ళని సంప్రదించకుండా మొత్తం రిసార్ట్లోనే ఉంచేశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు టీవీకే అధినేత మ్యాజిక్ ఫిగర్ని రీచ్ అవ్వడం కోసం ఎవరి సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక పక్క కాంగ్రెస్ సపోర్ట్ ఇస్తానంటూ చెప్తున్నప్పటికీ ఇంకా అవసరం ఉంది మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వడానికి. సో ఏ విధంగా చూడాలంటారు? విజయ్కి 108 సీట్లు వచ్చాయి. విజయ్ ఒక ప్రాంతంలో రాజీనామా చేయాలి కాబట్టి 107 సీట్లు విజయ్కి ఉన్నటువంటి పరిస్థితి. అయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 5 సీట్ల నేపథ్యంలోనే 112 సీట్లు మాత్రమే ఇప్పటివరకు వచ్చాయి. అయితే నిన్న రాత్రి నుంచి కూడా మరో రాజకీయ పరిణామం చోటు చేసుకుంది. అటు డిఎంకే, అన్నా డిఎంకే రెండు కూడా కలవపోతున్నాయి. ద్రవిడ సాంప్రదాయాన్ని కొనసాగించాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రెండు పార్టీలు కలిసి ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నాయని చెప్పి కూడా వార్తలు చక్కరగొట్టాయి. అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదంటే బీజేపీకి సంబంధించినటువంటి రెండు పార్టీలని పక్కన పెట్టి ఈ రెండు పార్టీలు అదే రకంగానే వాళ్ళు మిత్రపక్షంగా ఉన్నటువంటి మరో కొన్ని పార్టీలని కలుపుకుంటే ఖచ్చితంగా 120 పైగా స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉండడంతో ప్రభుత్వ ఏర్పాటుకు సుగమం అవుతుందని చెప్పి కూడా ఈ ప్రచారం అనేది జరిగింది. అయితే దీనిపైన ఏఐడీఎంకే నేత పళనిస్వామి కొట్టిపాడేశారు. ఖచ్చితంగా మేము కలిసే అవకాశం లేదు, మేము భద్రశత్రులైనటువంటి డిఎంకే, అన్నా డిఎంకే ఎలా కలుస్తాయని చెప్పి కూడా
ఆయన కొట్టిపారేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న రాత్రి ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి కీలక నేత షణ్ముగం ఒక టీంని ఏదైతే పాండిచ్చేరికి నియర్లో ఉన్నటువంటి ఒక రిసార్ట్కి తరలించినట్టు తెలుస్తుంది. 16 మంది ఎమ్మెల్యేలు తన టీం వైపు ఉన్నారు. అంటే మొదటి నుంచి కూడా షణ్ముగం ఒకటే చెప్తూ ఉన్నారు, టీవీకేకి సపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా ఆ రకమైనటువంటి సమీకరణాలు కనిపిస్తున్నాయి కాబట్టి పళనిస్వామిని కూడా ఆయన రిక్వెస్ట్ చేసినటువంటి పరిస్థితి. అయితే పళనిస్వామి ఎట్టి పరిస్థితుల్లో దానికి అంగీకరించకపోవడంతో 10 మంది ఎమ్మెల్యేలు నిన్న ఉదయం టీవీకేకి సపోర్ట్ చేస్తారని చెప్పి కూడా తెలిసినటువంటి పరిస్థితుల్లో నిన్న ఉదయం ఏదైతే ఏఐడిఎంకేతో పెట్టుకున్నటువంటి ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం కూడా రద్దు చేసుకున్నారు. ఆ తర్వాత మిగతా మంది దాదాపు 40 మంది ఎమ్మెల్యేలకు పైగా టీవీకేకి సపోర్ట్ చేయబోతున్నారనేటువంటి వార్తలు కూడా స్పెక్యులేషన్స్ అయ్యాయి. అయితే నిన్న ఇంటర్నల్గా మీటింగ్స్ పెట్టుకున్నటువంటి ఏఐడిఎంకే ఖచ్చితంగా ఎమ్మెల్యేలని కాపాడుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో అందరికీ కూడా హుకుం జారీ చేశారు. ఎవరు కూడా మిస్ కాకూడదు, ఖచ్చితంగా పార్టీకి సంబంధించినటువంటి స్టాండ్ పైన ఉండాలని చెప్పి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే నిన్న రాత్రి షణ్ముగం వర్గం 16 మంది పాండిచ్చేరికి నియర్లో ఉన్నటువంటి ఒక రిసార్ట్ కూడా తరలించి ఎమ్మెల్యేలు చేజారకుండా భద్రపరిచినటువంటి పరిస్థితి. మరోవైపు అటు తమిళనాడులో అల్లర్లు రేగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ హెచ్చరికల నేపథ్యంలోనే అటు కేంద్ర హోంశాఖ కూడా ఏదైతే తమిళనాడుకు సంబంధించినటువంటి సిఎస్కు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఖచ్చితంగా తమిళనాడు వ్యాప్తంగా కొంత భద్రత కట్టుదిట్టం చేయాలి, ముఖ్య నేతలు కావచ్చు, అంటే సెలబ్రిటీలు ఉండేటువంటి ప్రాంతంలో అంతా కూడా ఈ ఒక్క భద్రత అనేది కట్టుదిట్టం చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే అన్నా డిఎంకే వర్గాలు కలుస్తాయనేటువంటి ఒక ఆలోచనతో అటు టీవీకే వర్గాలు ఖచ్చితంగా అల్లర్లు చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కీలక నేతలు కావచ్చు, అంటే ముఖ్య నేతలంతా కూడా అంతర్గతంగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఇవాళ ఏం జరగబోతోంది. అయితే ఇవాళ వరకు గవర్నర్ టీవీకేకు డెడ్ లైన్ విధించారు కాబట్టి ఇక ఇవాళ బల నిరూపణ అంటే ఖచ్చితంగా మెజారిటీ సీట్లు కానీ టీవీకే అందించకపోతే రాష్ట్రపతి పాలన పెట్టే అవకాశం ఉన్నట్టు కూడా తమిళనాడు వ్యాప్తంగా చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిణామాల నేపథ్యంలోనే తమిళనాడులో అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఇవాళ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్న తర్వాత గవర్నర్ అనుమతి ఇవ్వకపోవడంతో అవన్నీ కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి. అయితే టీవీకే విజయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? కాంగ్రెస్ పార్టీతో కలిసి కేవలం 112 సీట్లు మాత్రమే ఇప్పుడు విజయ్కి ఉన్నటువంటి నేపథ్యంలోనే కేవలం 6 సీట్ల దూరంలోనే మ్యాజిక్ ఫిగర్లో విజయ్ నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఎవ్వరు మద్దతు కూడా విజయ్కి లభించినటువంటి పరిస్థితి. అటు ఇప్పటికే లెఫ్ట్ పార్టీలు కావచ్చు, అంటే సివికే పార్టీ ఇప్పుడు విజయ్ని సీఎంగా చూడాలని ఎంతో మంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో గవర్నర్ టైం కూడా ముగిసిపోవచ్చింది, ఈ రోజు వరకే టైం ఉంది. ఈ నేపథ్యంలో మరి టీవీకే పార్టీ అసలు ఎవరితో అయినా సంప్రదింపులు జరుపుతోందా, లేదంటే కలిసి వచ్చే వాళ్ళని కలుపుకుందామని ఎదురు చూస్తోందా? అంటే ఇప్పటికే పిఎంకే సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు అంటే 4 ఎమ్మెల్యేలు కూడా మొదటగా సానుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళని కలుపుకోవాలని చెప్పి కూడా విజయ్ చూశారు. అయితే ఆ తర్వాత వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోవడము, ఇక కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొంతమంది ఎవరు వస్తారనే దానిపైన కూడా మల్లగుల్లాలు పడినటువంటి పరిస్థితి. నిన్నే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా విజయ్ని కలిసి తమ మద్దతును ప్రకటించారు. ఆ తర్వాత కేవలం 6 సీట్లు మాత్రమే ఇక విజయ్కి ఉన్నటువంటి నేపథ్యంలోనే అటు అన్నా డిఎంకే నుంచే కీలకంగా ఎమ్మెల్యేలు వచ్చేటువంటి సందర్భాలు అయితే నిన్న కనిపించాయి. అయితే ప్రస్తుతం నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో అటు డిఎంకే అన్నా డిఎంకే కలగబోతున్నాయనేటువంటి సమీకరణాల నేపథ్యంలోనే ఉన్నటువంటి 47 మంది ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు అన్నా డిఎంకే క్యాంపు రాజకీయాలు ప్రారంభించే అటు టీవీకేకి మొదటగా షణ్ముగం మద్దతు ప్రకటించినప్పటికీ కూడా అటు పళనిస్వామితో చర్చల అనంతరం షణ్ముగం కూడా టీవీకేతో మద్దతు ఉపసంహరించినటువంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఏ పార్టీకి ఆ పార్టీ అంటే అటు అన్నా డిఎంకే కావచ్చు, అంటే ఇటు డిఎంకేను వాళ్లకు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను జాగ్రత్త పరిచేందుకు పూర్తిగా కూడా సన్నాహాలు చేసుకున్నటువంటి పరిస్థితి తమిళనాడు వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇక విజయ్ ఎటువైపు అడుగులు వేయబోతున్నారు, అసలు ఎవరు మద్దతు కోరబోతున్నారు అనే విషయాలపైన ఇంకా కూడా తమిళనాడు వ్యాప్తంగా ఉత్కంఠ అయితే కంటిన్యూ అవుతోంది. అయితే రోజు రోజుకి కూడా సమీకరణలు మారుతున్నటువంటి నేపథ్యంలోనే ఇవాళ జరగాల్సినటువంటి ప్రమాణ స్వీకారం ఆగిపోయింది. కాబట్టి ఇక ఇవాళ దాడితే గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో టాపిక్ గా మారింది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే డిఎంకే అధినేత స్టాలిన్ కూడా ఒక ప్రకటన విడుదల చేశారు. విజయ్కి ఆ ప్రభుత్వం ఏర్పాటుకు అనుమతి ఇవ్వండి, 6 నెలల పాటు విజయ్ ఏం చేస్తాడో చూస్తాము, తమ పెట్టినటువంటి పథకాలను కూడా కంటిన్యూ చేయమని చెప్పి కూడా ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత తాము ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పి కూడా ఆయన కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో వీటన్నిటినీ పరిమాణాల నేపథ్యంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మీటింగ్ పెట్టినటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. మరోవైపు విజయ్ ఎటువైపు అడుగులు వేస్తారో ఇంకా సందిగ్ధత నెలకొంది. కాబట్టి అటు డిఎంకే అన్నా డిఎంకే ఎమ్మెల్యేలు చేజారకుండా వాళ్ళు జాగ్రత్త పడుతున్నటువంటి సందర్భంగా విజయ్
మెజారిటీని ఎలా చూపించబోతున్నారనే విషయం పైన ఇంకా క్లారిటీగా రావాల్సినటువంటి అవసరం ఉంది కనిపిస్తోంది ధనలక్ష్మి. థ్యాంక్ యూ ఉమాశంకర్.